ఇప్పుడు మనం చూస్తుంది కొననుపాక విలేజ్లో ఉన్న సోమేశ్వర శివాలయం అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని 10th 11th సెంచరీలోవి ఇవన్నీ ఇలా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ ఇలా తీసి వాటి గురించి రీసెర్చ్ చేసి ప్రతి దాని గురించి డీటెయిల్డ్గా పెట్టారు. ఇలా దక్షిణామూర్తి, గజలక్ష్మి అమ్మవారు, ప్రతిదీ విత్ సెంచరీ. కోష్ట పంజరము అంట, ఇది కోష్ట పంజరము అంటారు దీన్ని. దీని గురించి తెలుసుకోవాలి. పార్శ్వనాథుడు అంట ఆయన. ప్రతిదీ 10th సెంచరీ. నటరాజమూర్తి 10th సెంచరీ. నాగరాజు, అన్ని 12 చాముండాదేవి, భైరవుడు, మహిషాసురమర్దిని, చాముండాదేవి. మహిషాసురమర్దిని మాత్రం ఒక 4 అలా ఉన్నాయి విగ్రహాలు ఇలాంటివి. ఎందుకో ఎక్కువ ఉన్నాయి మరి అవి ఇక్కడ. వీళ్ళంతా సప్తమాతృకలు. ఇవన్నీ కూడా 10th 11th సెంచరీలోవి అని చెప్పేసి ఇక్కడ పెట్టున్నాయి. చాలా ఓల్డ్ టెంపుల్, కానీ ఈ మధ్య అందరికీ తెలిసింది సోషల్ మీడియా వల్ల. సప్తమాతృకలు. ఇక్కడ త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇది సుమారు 8th సెంచరీలోది ఈ విగ్రహం. ఇది కూడా కోష్ట పంజరము అంట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇలా సూర్యదేవుణ్ణి చూడటం ఇదే ఫస్ట్ టైం, అంటే విగ్రహ రూపంలో. ఇది కూడా ఆల్మోస్ట్ 12th సెంచరీ. సూర్యభగవానుడు. నాగిని. ఇవన్నీ కూడా ఇక్కడ దొరికినటువంటి విగ్రహాలు అన్నమాట. ప్రతి దాని గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసి అన్నిటి మీద స్టిక్కర్స్ వేసి ఉంచారు. ఇది ఎప్పుడుది ఏంటి. ఈయన నాకు తెలిసి భైరవుడు అనుకుంటా. ప్రతి దాని గురించి. ఇది టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ వీరభద్రుడు ఉన్నారు, అక్కడ ఇంకొక శివయ్య ఉన్నారు. ఇక్కడ ప్రతిదీ. ఈ శివలింగం దరిదాపు 12th సెంచరీ. ఇవన్నీ అలానే. టెంపుల్ అంతా కూడా రాయితో ఉంది. చాలా చల్లగా ఉంది లోపలంతా. అది గర్భాలయం. గర్భాలయంలోకి వెళ్ళేది ఇలా ఉంటుంది అంతా. ఇక్కడ నందీశ్వరుడు.
గర్భాలయం. అంతే. ఇది మళ్ళీ ఎగ్జిట్ అయ్యేవే వచ్చిందారే. ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అంతా కూడా. అండ్ ఇటు కూడా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ 10th, 11th, 12th సెంచరీస్లోనివి. కొన్ని 8, 7 చూడలేదు, 8, 9 ఆ టైంలో కూడా ఉన్నాయి. ఇది మళ్ళీ ఇక్కడ మహిషాసురమర్దిని అమ్మవారు. వీళ్ళు శివపార్వతులు. ఇక్కడ ఒక శివయ్య. ఇది నాకు తెలిసి ఇది బ్రహ్మసూత్రం అంటారనుకుంటా ఈ గుర్తుని శివలింగం మీద. దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉందని విన్నాను. కుబేరుడు, శివపార్వతులు, చాముండ 12th సెంచరీలోదంట ఇది. విష్ణువు కూడా ఉన్నారు. శివకేశవులకి భేదం లేదు అని నిరూపించడానికి ఇది ఒక నిదర్శనం. ఏంటంటే పురాతనమైన శివాలయంలో మనకి విష్ణుమూర్తి కూడా కనపడ్డారు. సో శివుడు విష్ణువు వేరు కాదనమాట, అంతా ఒకటే. ఇదిగో మరొక విష్ణు విగ్రహం. చాలా పురాతనమైనవన్నీ. కోదండరాముడు. నాకు ఇది చూస్తే కొంచెం మన రీసెంట్గా కట్టిన అయోధ్య బాలరాముడు విగ్రహం గుర్తొచ్చింది. చూడండి ఎంత డీటెయిల్డ్గా, అప్పట్లోనే వర్క్ అప్పుడే డీటెయిల్డ్గా ఉన్నాయిలా, ఇప్పుడు లేవు. బ్రహ్మదేవుడు, శివయ్య, పరశురాముడు. నాకు తెలిసి వీళ్ళు కూడా సప్తమాత్రికలు అనుకుంటున్నాను. పరశురాముడు. ఇక్కడ ఎక్కువ కన్నడ లాంగ్వేజ్లో కూడా అన్నీ రాస్తున్నాయి. ఇవన్నీ శాసనాలంట. శివలింగాలు, చంద్రుడు, సూర్యుడు గుర్తులు అన్ని శాసనాల మీద ఉన్నాయి. అక్కడ ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను కదా, ఈయన కనపడుతున్నారు కదా, హనుమంతుడు వారిలా ఉన్నారు కొంచెం. నేను వినింది ఏంటంటే, ఈయనైతే ఆంజనేయ స్వామి ఆకాశ మార్గాన వెళ్తున్నప్పుడు ఆయన చెమట చుక్క సముద్రంలో పడి అది ఒక చేప మింగినందువలన ఆ చేప గర్భం దాల్చి ఆ చేప నుంచి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆయనే ఈయనంట. ఈయన వెనక చేప గుర్తు కూడా ఉంది అంటారు. మరి ఆయన ఇక్కడ ఎందుకున్నారో మనకి కంప్లీట్ హిస్టరీ అయితే ఇక్కడ ఎవరు చెప్పలేదు. సో నేను ఫస్ట్ టైం ఇలా ఆంజనేయ స్వామి పుత్రుడిని చూడటం. ఇక్కడ ఒక బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం. ఇదొక మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఈ టెంపుల్ గురించి ఏదైనా ఉంటే మీరు